అందరికీ నమస్కారం. మీకు నేను చెప్తున్న కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. 8వ అడుగు పార్ట్ 5. లాయర్ లావణ్య, కిషోర్ ఒక కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో సెక్యూరిటీ గార్డు వచ్చి, మేడం, పోస్ట్ మ్యాను మీ పేరుతో ఒక ఎన్వలప్ తీసుకొచ్చాడు అని చెప్తాడు. తీసుకో, దానికి నా పర్మిషన్ దేనికి అని లావణ్య సెక్యూరిటీ గార్డు వైపు చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది. 20 రూపాయలు డ్యూ కట్టాలట మేడం అని అంటాడు సెక్యూరిటీ గార్డ్. 20 రూపాయలా అంటూ కిషోర్ సెక్యూరిటీ గార్డ్ చేతిలో నుంచి ఎన్వలప్ తీసుకుని 7 రూపాయల ఎన్వలప్లో దస్తా కాగితాలు కుట్టినట్టు కుక్కారు. అంతేకాకుండా పోస్టల్ ఛార్జెస్ కూడా కట్టినట్టు లేరు అని అంటాడు. సరే, ఎక్కడి నుంచి అని అడిగింది లావణ్య. దీని మీద ఫ్రమ్ అడ్రస్ రాయలేదు మేడం అని చెప్తాడు. సరే, ఎవరో సమస్య రాసుకున్నారు, డ్యూ పే చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేనట్లు ఉన్నాయి. 20 రూపాయల డబ్బులు ఇచ్చి ఆ ఎన్వలప్ తీసుకో అని చెప్తుంది లావణ్య. సరే అని డబ్బులు పే చేసి ఎన్వలప్ కవర్ తీసుకుంటాడు సెక్యూరిటీ గార్డ్. కిషోర్ దాన్ని ఓపెన్ చేసి, అమ్మో, ఈ తెలుగు చదవటం నా వల్ల కాదు అని కంగారు పడిపోతాడు. ఏమైంది, తెలుగు అక్షరాలు మర్చిపోయావా అని అడుగుతుంది లావణ్య. ఈ లెటర్ చదవడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా మర్చిపోతాను అన్నాడు కిషోర్. వేళాకోళాలు ఆపి ముందు చదువు అని లావణ్య కొంచెం కోపంగా అడిగేసరికి సరే అని చదవటం ప్రారంభించాడు. లావణ్య మేడం గారికి నమస్కారం. నా పేరు సుమతి. నా భర్త రెండో పెళ్లి చేసుకుని ఆ సవతిని తీసుకువచ్చి మా ఇంట్లోనే ఉంచాడు. నన్ను ఎంత మాత్రం పట్టించుకోవటం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నా నాతో మాట్లాడటం లేదు. నన్ను కనీసం మనిషిగా కూడా చూడకుండా బాధ పెడుతున్నాడు. నాకు జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా కనీసం ఎలా ఉన్నావని కూడా అడగరు. సినిమాలకి షికార్లకు కూడా వాళ్ళిద్దరే వెళ్తూ ఉంటారు. నాకు విరక్తి కలిగి ఒకసారి నా భర్తని నిలదీశాను. అప్పుడు ఆయన, మా అమ్మా నాన్నలు బలవంతం చేయటం వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వంటే నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. నువ్వు కావాలంటే నీ పుట్టింటికి వెళ్ళిపో, లేదంటే వేరే ఎవరినైనా పెళ్లి చేసుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తగేసి చెప్పాడు నా భర్త. 4 రోజుల క్రితం నేను నా భర్త మీద ఫిర్యాదు చేయడానికి మల్కాజిగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. కానీ అదే సమయంలో మా వీధిలోనే ఉండే కార్పొరేటర్ శంకర్రావు గారు అక్కడికి వచ్చి నేను మా ఆయన మొదటి భార్యని కాదని పని మనిషిని పోలీసులకు చెప్పారు. పోలీసులు నా వద్ద నుంచి ఫిర్యాదు తీసుకోకుండా మా ఆయనకి ఫోన్ చేసి స్టేషన్కి పిలిపించారు. మా ఆయన నా సవతితో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి నేను వాళ్ళింట్లో పని మనిషినని, డబ్బు కోసమే నాటకాలు ఆడుతున్నానని చెప్పటంతో పోలీసులు నన్ను నా భర్తతో పంపించేశారు. నేను మిమ్మల్ని టీవీలో సమస్యలు ఉన్న ఆడవాళ్ళకి అందిస్తున్న సహాయం గురించి చూసి వేరే మార్గం లేక ఈ ఉత్తరం రాస్తున్నాను. దయచేసి నాకు న్యాయం జరిపించండి. మీ మేలు ఈ జన్మలో మరవను. ఇట్లు సుమతి అంటూ చదవటం పూర్తి చేశాడు కిషోర్. లావణ్య నవ్వుతూ లెటర్ మొత్తం చదివావా అని అడుగుతుంది. చదివాను. ఎందుకు అని అంటే, చూడడానికి చాలా పేపర్లు కనపడుతున్నాయి, కానీ చదివిన మ్యాటర్ కొంచెమే కదా అని లావణ్య అనుమానంగా అడిగేసరికి, ఓ అదే, ఈమె లైన్కు 2 పదాలు, పేజీకి 4 లైన్లు పట్టేంత పెద్ద పెద్ద అక్షరాలు రాసింది. అందుకే తక్కువ సమాచారమైన ఎక్కువ పేజీలు పట్టాయి అని చెప్తాడు కిషోర్. లావణ్య ఆ లెటర్ని చూసి, నిజమే, చేతి రాత చూస్తే ఈ అమ్మాయి పెద్దగా చదువుకొని ఉండదనిపిస్తుంది అని లెటర్ కిషోర్కి తిరిగిచ్చేస్తుంది. కిషోర్ ఆ లెటర్ తీసుకుని, నాకైతే ఈ అమ్మాయి ఎలిమెంటరీ స్కూల్ దాటి చదివి ఉండదు అనిపిస్తుంది. దానికి లావణ్య, సరే, వాళ్ళ ఆయన పేరేంటి, ఏమైనా రాశాడా అని అడుగుతుంది. అతని పేరేమీ రాయలేదు అంటాడు కిషోర్. లెటర్లో అవసరమైన చోట మా ఆయనని రాసింది కానీ భర్త పేరు ఎక్కడా రాయలేదు అని చెప్తాడు కిషోర్. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? ఇంటి అడ్రస్ రాయలేదు, ఫోన్ నెంబర్ రాయలేదు,
ఎలా అని కిషోర్ అడగటంతో, వాళ్ళ వీధిలోనే కార్పొరేట్ శంకర్రావు అని రాశారు కదా, అక్కడికి వెళ్ళి కనుక్కుందామా అని అంటాడు కిషోర్. నువ్వు పూర్తిగా చదవలేదా కిషోర్? కార్పొరేట్ శంకర్రావు భర్త తరపు మాట్లాడాడు అని రాసింది. అతన్ని వెళ్ళి కలిసినా మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. అక్కడ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ అని రాశారు కదా, ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నవీనేగా. అతను డ్యూటీలో చాలా సిన్సియర్గా ఉంటాడు. మనం వెళ్ళి ఎస్ఐ నవీన్ని కలిసి ఆ కేసు గురించి తెలుసుకుందామని లావణ్య అంటుంది. వెంటనే లావణ్య కిషోరు కలిసి నేరుగా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్కి కారులో బయలుదేరుతారు. కారు పోలీస్ స్టేషన్కి చేరింది. వాళ్ళని చూసిన ఎస్ఐ నవీన్, ఊరికే రారు మహానుభావులు, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. 4 రోజుల క్రితం మీ దగ్గరికి సుమతి అనే అమ్మాయి తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేయడానికి వచ్చింది కదా అని అడిగింది లావణ్య. అవును అన్నాడు నవీన్. ఆ కేసు వివరాలు కావాలి అని లావణ్య అడిగితే, మేము కేసు బుక్ చేయలేదు అని చెప్తాడు ఎస్ఐ. ఎందుకు అని క్వశ్చన్ వేస్తుంది లావణ్య. మీ వివరాలు కార్పొరేట్ శంకర్రావు మాటలు నమ్మి తాను ఎంత వివరించినా ఫిర్యాదు తీసుకోలేదని, తనకు న్యాయం జరిగేలా చూడమని ఆమె మేడం గారికి లెటర్ రాసింది అని కిషోర్ చెప్తాడు. కానీ శంకర్రావుతో పాటు రమేష్ అన్నయ్య వదిన కూడా సుమతి రమేష్ ఇంట్లో పనిచేసే పని మనిషిని సాక్ష్యం చెప్పారు. అందుకే కేసు బుక్ చేయలేదు అంటాడు ఎస్ఐ. వెంటనే లావణ్య, రమేష్ అంటే ఎవరు అని అడిగింది. నవీన్ ఆశ్చర్యంగా, సుమతి తనకు న్యాయం చెయ్యమని లెటర్ రాసిందంటున్నారు, మరి రమేష్ ఎవరని అడుగుతున్నారేంటి? సుమతి తాను రమేష్ మొదటి భార్యననే కదా ఫిర్యాదు చేయడానికి వచ్చింది అన్నాడు. మాకు రాసిన లెటర్లో సుమతి తన భర్త పేరు రాయలేదు. అందుకే పూర్తి వివరాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాము అని చెప్తాడు కిషోర్. ఆ మాటకు ఆశ్చర్యపోయి, సుమతి తన భర్త మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ చెప్తాడు నవీన్. రమేష్ అడ్రస్ చెప్పగలరా అని అడుగుతుంది లావణ్య. సుమతి రమేష్ వాళ్లతో వెళ్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో నరకానికి వెళ్తున్న భయం కనిపించింది. ఆమె చెప్పిన దానిలో నిజమేమైనా ఉందేమోనని నాకు అనిపించటంతో ఇంటికి వెళ్లి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశాను. అంతేకాదు, ఏదో పని ఉన్నట్లు ఇంటికి వెళ్లి ఇంట్లో కూడా చూశాను. అందరూ సుమతి పనమ్మాయే అంటున్నారు. ఆ రోజే రావులపాలెం పంపించామని చెప్పారు. ఎస్ఐ, సుమతి అబద్ధం చెప్తుంది అన్నాడు. ఆ మాటలకి లావణ్య, సుమతి అబద్ధం చెప్పటం లేదు అని అంటుంది. సుమతి అబద్ధం చెప్పటం లేదని మీకు అంత నమ్మకంగా ఎలా తెలుసు అని ఎస్ఐ అడుగుతాడు. సుమతి రాసిన లెటర్లో నాకు అమాయకత్వం కనపడింది, మోసం చేసే తత్వం ఎక్కడా కనపడలేదు. ఆ లెటర్ కల్లా కపటం తెలియని ఒక పల్లెటూరి అమ్మాయి తన బాధని తనకు తోచిన విధంగా రాసినట్లుంది. లెటర్లో ఎక్కడా నన్ను నమ్మించే ప్రయత్నం చెయ్యలేదు అని చెప్పి లావణ్య, కావాలంటే మీరు కూడా చూడండి అంటూ సుమతి తనకు రాసిన లెటర్ని నవీన్కి ఇచ్చింది. నవీన్ ఆ లెటర్ చదివి, ఈ లెటర్ చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నాడు. సుమతి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది లావణ్య. దానికెందుకు అంత ఆలోచన? వాళ్ళ అమ్మగారి ఊరు రావులపాలెం వెళ్లారు అని చెప్పారు. ఆ ఊరు వెళ్తే సరిపోతుంది కదా అని అంటాడు ఎస్ఐ. కాదు, ఆవిడ హైదరాబాదులోనే ఉంది అని అంటుంది లావణ్య. మీకెలా తెలుసు అనగానే, ఇదిగో సుమతి రాసిన లెటర్ మన సిటీలోనే వాళ్ళ మల్కాజిగిర ఏరియా నుండే పోస్ట్ చేయబడింది అని చెప్పి ఎనవలప్ మీద ఉన్న పోస్టర్ స్టాంపు చూయించాడు. ఆ పోస్టర్ స్టాంపును పరీక్షగా చూసి, నిజమే, ఇది హైదరాబాదులోని పోస్టర్ స్టాంప్, అంటే సుమతి ఇక్కడే ఉందా అన్న సందేహం వ్యక్తం చేస్తాడు ఎస్ఐ నవీన్. ఇప్పుడు సుమతి గురించి వివరాలు ఎలా తెలుస్తాయని నిరాశగా ఆలోచిస్తూ ఉంటుంది లావణ్య. అప్పుడే ఎస్ఐ, నాకు ఒక విషయం తెలుసు అని అంటాడు. ఏమిటి అని ఆశగా అడుగుతుంది. రమేష్ కూతురి పెళ్లికి అతని తల్లిదండ్రులు రాలేదు అని చెప్తాడు ఎస్ఐ. అయితే ఏంటి అని లావణ్య అడగగా, తల్లిదండ్రుల వివరాలు అడిగినప్పుడు రమేష్ చాలా తడబడ్డాడు.
అతని సమాధానం చెప్పిన తీరును బట్టి రమేష్కి తల్లిదండ్రులతో గొడవలేవో ఉండి ఉంటాయని నాకు అనిపించింది. రమేష్ తల్లిదండ్రులను అడిగితే అసలు నిజాలు తెలుస్తాయని నా నమ్మకం అని అంటాడు ఎస్ఐ. అవునా, వాళ్ళెక్కడుంటారు అని అడిగింది లావణ్య. రమేష్ తన తండ్రి గురించి చెప్పిన వివరాలు లావణ్యకి చెప్పి, రాజమండ్రి వెళ్లి విచారించండి. అక్కడ మీకు ఏదైనా సహాయం కావాలంటే నాకు ఫోన్ చెయ్యండి. అక్కడ ఎస్ఐకి మీకు కావాల్సిన సాయం అందేలా చేస్తాను అంటాడు. థ్యాంక్ యూ. మీ ఎస్ఐ అవసరం రాకపోవచ్చు, ఎందుకంటే అది నేను చదివిన ఊరు కాబట్టి నాకు ఆ ఊరు గురించి బాగా తెలుసు అని అంటుంది లావణ్య. రాజమండ్రి వెళ్ళడానికి తర్వాత రోజు రాత్రి ట్రైన్ బుక్ చేశాడు కిషోర్ కిషోర్కి. లావణ్య కిషోర్ తర్వాత రోజు గౌతమి ఎక్స్ప్రెస్ లో రాజమండ్రి బయలుదేరుతారు. ఎస్ఐ నవీన్ చెప్పిన అడ్రస్ కి ఆటో మాట్లాడుకొని అక్కడికి వెళ్తారు. ఆ మాస్టర్ ఇల్లు ఎక్కడా అని అక్కడ రోడ్డు మీద ఉన్న వ్యక్తిని చూయిస్తే, అదిగో అండి ఆ కనపడుతున్న గ్రీన్ కలర్ బిల్డింగ్ అని చెప్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత కిషోర్ కాలింగ్ బెల్ నొక్కాడు. కాలింగ్ బెల్ శబ్దం విని 6 వయసు దాటిన ఒక ఆయన లోపల నుంచి వచ్చాడు. చూడగానే నమస్కారం చేయాలనిపించే హుందాతనం ఆయనలో ఉంది. అందుకే ఆయనని చూడగానే లావణ్య కిషోర్లిద్దరూ నమస్కారం మాస్టారు అంటూ చేతులు జోడించి నమస్కారం చేశారు. బదులుగా ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను, ఏమీ అనుకోకండి, మీరెవరు అని అడిగాడు. మీరు మమ్మల్ని ఇంతకు ముందు చూడలేదు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు లావణ్య. హైదరాబాదులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుంటుంది లావణ్య. లోపలికి రండి, కూర్చోండి అని ఆహ్వానించి కుర్చీ చూయిస్తాడు ఆ పెద్ద ఆయన. ఏ పని మీద వచ్చారు అని అడుగుతాడు. అంతలో వాళ్ళకి రామారావు భార్య లక్ష్మి కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతూ కిషోరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీ పిల్లలు లేరా, ఏమి చేస్తుంటారు అని కావాలనే అడుగుతాడు. మాకిద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్దబ్బాయి రాజమండ్రిలో ఆంధ్రా బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. రెండో అబ్బాయి హైదరాబాదులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అమ్మాయి స్కూల్లో టీచర్ అని చెప్తారు. ఇంతకీ మీరే పని మీద వచ్చారో చెప్పలేదు అని అడిగాడు మాస్టర్. ఇంజనీరుగా పనిచేసే మీ రెండో అబ్బాయి పేరు రమేష్ కదూ అని అడిగాడు కిషోర్. లక్ష్మి ఆందోళనగా, అవును మా అబ్బాయే, మీకెలా తెలుసు అని అడిగింది కిషోర్ని. కంగారు పడవలసిన అవసరం లేదమ్మా అని ధైర్యం చెప్పి, మీ రమేష్ ఇంట్లో పనిచేసే అమ్మాయి మొదటి భార్యనని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. సహాయం కోసం నన్ను అడిగింది. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అని వివరంగా చెప్తుంది లావణ్య. ఆ విధంగా ఫిర్యాదు చేసిన ఆ పని మనిషి పేరేమిటి అని మరింత ఆందోళనగా అడిగింది లక్ష్మి. సుమతి అని పేరు చెప్పింది లావణ్య. ఆ పేరు వినగానే దంపతుల ముఖాలు ఆందోళనకరంగా మారటాన్ని లావణ్య కిషోర్లు గమనించారు. ఫిర్యాదు తీసుకుని పోలీసులు ఏం చేశారు అని మాస్టారు అడుగుతాడు. కంగారు పడకండి, ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు అని లావణ్య చెప్పింది. అదేంటి, కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు అని మాస్టర్ అడిగాడు. ఎక్కడైనా సరే కొడుకు మీద కంప్లైంట్ తీసుకోకపోతే సంతోషపడతారు, కానీ వీళ్ళిద్దరూ ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు అని సందేహంగా అడగడంతో వాళ్ళ మీద సందేహం కలుగుతుంది లావణ్యకి. రమేష్ తల్లిదండ్రులైన లావణ్యకి నిజం చెప్తారా? రమేష్ మొదటి భార్య సుమతి అన్న విషయం చెప్తారా? లేక తల్లిదండ్రులు కూడా కొడుకు మీద ప్రేమ కొద్దీ కొడుకు వైపే నిలబడతారా? లావణ్య ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది? తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 6.